ఇది మొత్తంగా గోడలో ఉన్నవేంటో చూడండి. శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తిస్వరూపం సదా నందజ్ఞానమయం మహేశ శివయో. ఇక్కడ సదాకి ఇది కలుపుకుంటే సదానందజ్ఞానమయం మహేశ శివయో సమ్మేళనం బోధయత్ శ్రీ జాంబూనద బిల్వపత్ర రచితై మాలాగణైర్లక్షితం కస్తూరి మసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుహు. ఇదే చిదంబర రహస్యం. ఇందులో ఏముంటాయో చూడండి. ఒకటి శ్రీచక్రం ఉంటుంది, అందులోనే శ్రీచక్రం ఉంటుంది ఆ గోడలో. అది మన ఈ స్థూలంగా కనబడకపోవచ్చు, అందులో నిర్మించబడి ఉంటుంది ఆ గోడ లోపల. దాన్ని నిక్షిప్తం చేశారు. శ్రీచక్రము, చిదంబర చక్రము, అందులో ఉండే యంత్రములు ఇవన్నీ. శ్రీచక్రము, చిదంబర చక్రము, సమ్మేళన చక్రము. ఏం సమ్మేళనం అది? మహేశ శివయోహ సమ్మేళనం. మహేశ శివయోహ అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సమ్మేళన చక్రం ఒకటి, తాండవ చక్రము, దహర చక్రము, చింతామణి చక్రము. ఇక్కడ చక్రం అంటే యంత్రాలండి. ఇవి మనకి ఆగమశాస్త్రంలో చెప్పిన యంత్రములన్నీ ఆ గోడలో ఉన్నాయి. అందుకు మనకు వాడు తెరిచిన వెంటనే ఏమీ కనబడకపోవచ్చు, కానీ ఒక అంత శక్తి చూసిన వాడివి ప్రసరిస్తుంది, తెలుసుకోవాలి. అందుకు శ్రీచక్ర, చిదంబర చక్ర, సమ్మేళన చక్ర, తాండవ చక్ర, దహర చక్ర, చింతామణి చక్ర, 6 చక్రాలు అందులో కూర్చబడి ఉన్నాయి. చూడ్డానికి గోడవలే కనిపిస్తూ ఉంటుంది. ఇది సదానంద జ్ఞానమయం. ఇది ఆనంద జ్ఞానమయమైనటువంటి తత్వము. ఇది ఎల్లవేళలా బోధిస్తున్న దేనిని అంటే శివశక్తుల ఏకత్వాన్ని బోధిస్తూ ఉంటుంది ఆ ఆకాశము. దీనికి బంగారపు మారేడు దళాలు మొదలైనవన్నీ కూడా అలంకరించుకుంటారు. జంబూనద బిల్వపత్ర చితై మాలాగణై. అంతేకాదు కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములన్నిటితో నిత్యం ఈ గోడను అలంకరిస్తూ ఉంటారు. దీని ముందు తెర వేస్తారు. ఈ తెర తొలగితే అది కనబడుతుంది. అంటే మాయ అనే తెర తీసిన వెంటనే గోచరించే పరతత్వం అది. అందుకు ఆ మధ్యలో తిరోధానం అనే దీనికి మాయను చూపిస్తున్నారు. ఈ శివశక్తులు ఏ తత్వం అక్కడ అరూపంగా కనిపిస్తున్నదో అదే ఇక్కడ రూపంగా నటరాజులో కనిపిస్తుంది. ఆ శ్రీచక్ర స్వరూపం, సమ్మేళన చక్ర స్వరూపం అంతా కలిపితే ఇక్కడికి వస్తాడండి. ఈ నటరాజు విగ్రహంలో శ్రీచక్రం ఎలా ఉంది అనేది తర్వాత ప్రవచనాల్లో మీకు మళ్ళీ స్పష్టమవుతుంది. మొత్తానికి చిదంబర రహస్యం అంటే ఏంటో తెలిసింది కదా. వాడు వెళ్ళి తెర తీసిదిగో చిదంబర రహస్యం ఏమీ లేదండి అని వచ్చాడు కదా, ఇన్ని ఉన్నాయండి అని తెలుసుకోండి. యంత్ర విశేషాలు కనుక దేవుడు విగ్రహంగా కనపడితేనే కానీ చూడలేని వాళ్ళమని తెలిసే తర్వాత మనకు విగ్రహాలను పెడుతూ ఉంటారు క్షేత్రంలో. కానీ విగ్రహమే కాదు అక్కడ శక్తి, క్షేత్రమే శక్తి. గుర్తుపెట్టుకోండి, క్షేత్రమే సహజ శక్తితో ఉంటుంది. మనం పోల్చుకోవడానికి తర్వాతి కాలంలో విగ్రహాలని ఋషులు పెట్టడం జరిగినది. అందుకే అక్కడ విగ్రహం అండి చాలా సమ్మోహనం అండి. అక్కడ విగ్రహం అంత బాగోదండి, కానీ గొప్ప క్షేత్రం అండి. విగ్రహం అక్కడ శక్తి ఉందని గుర్తు చేయడానికి విగ్రహం, కానీ విగ్రహమే అక్కడ ఉన్న దేవత రూపం కాదు. అక్కడ నిజంగా ఉన్న దేవత రూపం చూపిస్తే నీ కళ్ళతో చూడలేను. మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి అది రాయి చూసి ఇది జ్యోతిర్లింగం అంటే నిజంగా జ్యోతిర్లింగం చూపిస్తే మనం చూడగలమా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తైన లింగం ఉంది కాశీలో, అది కంటికి కనబడదు. అది ఉందని గుర్తుకి నీకు చూపించాడు. ఇది నమస్కరించుకుని దాన్ని నువ్వు అందుకోడేది. అది తెలుసుకోవాలి. ఏ క్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ విగ్రహమే ఆ దేవత కాదు, అక్కడ ఆ దేవత ఉందనే స్పృహ నీకు కలగడానికి విగ్రహం. కనుకనే ఇక్కడ ఏమీ లేదనద్దు, నీకేమీ లేనట్లు కనిపించే అన్నీ ఉన్న శక్తి అది. ఇది చిదంబర రహస్యం. అలాంటి ఈ తటాకం ప్రక్కన, శివగంగ ప్రక్కన ఉన్నటువంటిది ఆ పరమ పవిత్రమైనటువంటి మందిరం లోపల స్వరూపం కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగినది. దాని తర్వాత అక్కడ ఉండేటువంటిది తొలి దశలోనే, అంటే ఈ చిదంబర క్షేత్రం ఏర్పడినప్పుడు శివుని యొక్క సంకల్ప బలం చేత కైలాసము నుంచే మొత్తం 3000 మంది దీక్షితులు వచ్చారు అక్కడికి. అది చెప్తున్నారు. వాళ్ళని ఆ పరమశివుడి యొక్క సంకల్పం చేత వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు ఎలా ఉండేవారో ఒక అధ్యాయం అంతా వర్ణించారు ఇక్కడ. వారు నిరంతరం సత్య, శౌచ, దయ, అహింస ఇత్యాది నియమాలతో కూడినటువంటి వారు. వేదములు, ఆగమములు వీటిలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు. వాళ్ళు నిరంతరం తపస్సుతో కూడి పరమేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు చిదంబరంలో. నిజానికి వారి పరంపరే ఇప్పుడున్నటువంటి దీక్షితులు అని చెప్తూ ఉంటారు. ఆ భావాన్ని మనం కాదనడానికి